ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. మీ మున్సిపాలిటీ చైర్పర్సన్స్ లేకపోతే సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఓట్లు ఉన్నాయి మీకు, 1, 2 ఓట్లు లేవు కదా, 20 ఓట్లు ఉన్నాయని ఒకసారి మాట్లాడండి. మీకు ఏం ప్రాబ్లం ఉందో పోయి అడగండి. మీరు ఎప్పుడన్నా ఓట్లు వేసే ముందు పైసలు ఏమైనా తీసుకున్నారా వాళ్ళ దగ్గర? ఓటుకి ఇంత పైసలు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా. ఎందుకంటే మనం పైసలు తీసుకున్నప్పుడు ఏంది అనంటే ప్రశ్నించే హక్కు ఉండదు. ఇప్పుడు మనం పోయి అడిగినాం మనకి ఏమంటారు, నువ్వు ఫ్రీగా నాకు ఓటు వేసినావా, నేను నీకు పైసలు ఇచ్చినా అని అంటారు. మా దగ్గర కౌన్సిలర్ ఉన్నాడు, ఆయన అందరికి డబ్బులు ఇస్తాడు 500 500 ఇస్తారు ఒక ఓటుకి. 500 ఇస్తాడు. మేము అలాంటి వాళ్ళకి వెయ్యం. మేము అలాంటి వాళ్ళకి వేస్తాం. అలాంటి వాళ్ళు మాకేం చేస్తారు? మాకేం చేయరు. ఇప్పుడు మేము పోయినసారి గీతారెడ్డి అంటారా, ఆమెకి మేము ఓటేసినాం, ఆమెనే గెలిచింది. ఈసారి ఆయన పేరు నాకు తెలియదు. ఆయన పేరు ఏమది, కేసీఆర్ అంటారా? కేసీఆర్ మన ముఖ్యమంత్రి. ఈసారి ఎవరో గెలిచిండ్రు బేట. పోయినసారి ఆమెకి వేసినాం మేము ఓటు. ఈ సంవత్సరం కూడా నేను ఎవరికి వేయలేదు. పోయిన సంవత్సరం కూడా ఓటు వేయలేరా మీరు? నాకేం చేయలేదు కాబట్టి నేను వేయలేదు. నాకు 20 ఓట్లు ఉన్నాయి. నేను అబద్ధం. ఈసారి ఏం చేయండి అంటే పోయి అడగండి. ఫస్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ చేయండి. మా ఇంట్లో నుంచి 20 ఓట్లు ఉన్నాయి, నాకు ₹1 వద్దు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, 20 ఓట్లు మేము వేసేస్తామని చెప్పండి. వాళ్ళు ఒప్పుకోరు మేడం. మీరు ఒకసారి పోయి ఈసారి మాట్లాడండి. చింపేసగానే ఫిక్స్ అయిపోయినారు మీరు, ఓటు వేయొద్దని ఫిక్స్ అయిపోయినారు. సరే అంటే బేట, నేను చింపేసగాని ఓటు మాత్రం వెయ్య, పక్కా చెప్తున్నా. కావాలంటే ఇప్పుడు ఉన్న దగ్గర ఓటుది, ఆధార్ కార్డుది అవన్నీ మనీలా తీసుకురమ్మన్నారు. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాయి, మీకు చూపెట్టమంటే నేను చూపేసారి. అయితే ఈసారి నా మాట విని ఒకసారి మాట్లాడండి, వెళ్ళి మాట్లాడి. ఒకవేళ మీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కేర్ చేస్తారు. మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మాకు కేర్ చేయరు. అంతే అంతే బెట్ట. నిజం చెప్తే ఎవరికైనా కోపమే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి రావాలని చెప్తున్నాను నేను. పైసలు ఇచ్చి ఓటు వేయించుకుంటారు చూడు, వాళ్ళకి బుద్ధి రావాలి. బుద్ధి రావాలనే మీరు ఈ పని చేస్తున్నారు. ఎవరైతే పైసలకు ఆశ పడతారు చూడు, వాళ్ళకు బుద్ధి రావాలి. అసలు తెలుసా, అసలు పైసలు ఇయ్యకూడదు, ఓటు వేయించుకోరాదు. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళకు ఓటు వేయాలి, అంతే. నచ్చిన వాళ్ళకే ఓటు వేయాలి. పైసలు ఇచ్చి ఓటు వేయించుకోవడం ఏముంది? మన ఓటుని మనం అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నట్టే కదా. అట్లా 500 ఆంటీ నిజంగా ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నారంటే, చదువుకున్నోడు కూడా మీ అంత మాట్లాడరేమో నాకు తెలిసి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? చదువుకోలేదు. చదువుకపోయినా గానీ ఓటు విలువ మీకు ఎంత కరెక్ట్ గా తెలుసు అని అంటే, మీకన్నా అర్థమవుతుందో అర్థమవుతలేరు కానీ ఓటు గురించి ఎంత కరెక్ట్ గా చెప్తున్నారంటే అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు కష్టం, ఒక్క రోజులో కష్టం చేస్తే 600 వస్తాయి. 600 ఎన్ని రోజులైతే తింటే పిల్లలు ఇప్పుడు నాకు ఒక్క రోజులో కథం. 500కు నేను ఓటు అమ్ముకుంటే నేను అనుకుంటే 500కి నేను ఓటు అమ్ముకుంటే నేను చీప్ అయిపోనా? 500 తీసుకొని నేను ఇల్లు మొత్తం ఇల్లుగా బిల్డింగే కడతానా, లేకపోతే నా సంసారమే నడిపిస్తాను? ఓటు మాత్రం వెయ్య, చింపేసగానే ఓటు వెయ్య. ఫిక్స్ అయిపోయినా నేను అట్లా. ఒకవేళ పైసలు తీసుకుని ఓటు వేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వానికి పైసలు తీసుకుని ఓటు వేస్తున్నావేమే ఇట్లానే అంటాను నేను. వెయ్యరా దేశంటోళ్ళకు, మనకు చేస్తాం అంటారు చూడు. 500 కోసం 5 సంవత్సరాలు చేస్తాం అంటారు చూడు. అలాంటి వాళ్ళు మాత్రం ఏం చెయ్యరు. నేను పక్కా చెప్తున్నా చూడు. ఖాళీ 500లకు ఆశపడి ఇప్పుడు నేను ఓటు వేసింది అనుకో, నాకు ఆశ పెడతాడు, నీకు ఇది ఇస్తా బేటా, నీకు అది ఇస్తా బేటా అని. తర్వాత చేయి చూపిస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం నమ్మొద్దు, ఎప్పుడు నమ్మొద్దు. మనకు ఎవరైతే నచ్చుతారా, మనకు ఎవరైతే చేస్తారా వాళ్ళకే మనం ఓటేయాలి. నిజం చెప్తున్నా నేను, అంతే చెప్తాను. నేను మాత్రం చాలా గ్రేట్. కాదు బెట్ట, డబ్బులు తీసుకుని వేయడం ఏంటి చెప్పు? కష్టం చేసుకుంటే పైసలు రావా చెప్పు? ఎన్ని ఇప్పుడు నా పిల్లలకు చూడు ఎన్ని పైసలు అవుతున్నాయి. మమ్మీ ఇటువైపు 10 రూపాయలు అడుగుతారు, అటువైపు 20 రూపాయలే అడుగుతారు. ఇచ్చిందాకే తప్పవి. వేరే వాళ్ళు అయితే ఇస్తారా? ఇయ్యరు. అలాంటప్పుడు మనం కష్టం చేసుకొని మనం తింటేనే అది మనకు పేకి పడుతుంది తెలుసా. 500లకు ఆశపడి 600లకు ఆశపడి మన వస్తువు అమ్ముకుంటే అది బాగోదు తెలుసా. ఒక్కడు మాత్రం చెప్తున్నాను, నువ్వు చదువుకున్నా నేను చదువుకోలేదు, ఎప్పుడే కానీ ఎవరికే కానీ మనం ఆశపడొద్దు.
మన చేతుల మీద మనమే బతకాలి. ఆ? మన కళలో కష్టంతో మన కష్టంతో మనమే బతకాలి. ఎవరికి మనం ఆశపడకూడదు తెలుసా. అయ్యో వాళ్ళు ఇస్తారు కదా అని మనం చేయి చాపొద్దు. ఎందుకంటే నాకు ఇట్లా జరిగింది కాబట్టి చెప్తున్నా. పైసల కాడ నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా నేను. అయ్యో వాళ్ళు నాకు ఇస్తారు కదా అని మనం ఎప్పుడు ఆశపడొద్దు. ఒకళ్ళ మీద ఆశ పెట్టుకోవద్దు. అది జరుగుతుందో జరగదో నాకైతే తెలియదు, కానీ మన పని మనం చేసుకున్నాలి అంతే. ఒకళ్ళ మీద ఆధారపడద్దు. అది బతుకు వేస్ట్ తెలుసా. ఒకరి మీద మనము అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకున్నా గానీ చాలా మంది మనం చూస్తూ ఉంటాం. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళని చూస్తూనే ఉంటారు. ఎంతసేపు అమ్మ నాన్న వాళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళు తిరుగుతారు, జాబ్ చేయరు, ఏం చేయరు. కానీ అమ్మ నాన్న వాళ్ళ పైసల మీద అమ్మ నాన్న వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటారు. ఇగో చదువుకుంటారు. కొందరికి బుద్ధి ఉంటది, కొందరికి అసలు బుద్ధి ఉండదు తెలుసా. నేనైతే చదువుకోలేదు, మా అమ్మ నాకు చదివించలేదు. చదివించిందో లేదో నాకు తెలియదు, నాకైతే అసలు చదివే రాదు. చదువుకున్న వాళ్ళకు కొందరికి అసలు మ్యాండే ఉండదు తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న మీద ఆధారపడమే. అట్లెందుకు? నీకు చదివించిన తర్వాత నువ్వు మనసు మీద తీసుకొని ఏదైనా జాబ్ ట్రై చేస్తే నీకు జాబ్ వస్తుంది కదా, నువ్వు కష్టపడవచ్చు కదా. వాళ్ళ మీద ఆధారపడాలని ఏముంది చెప్పు. ఇది తప్పు కదా, చాలా తప్పు తెలుసా. వాళ్ళని పోషించాలి, మనం బాగుపడాలి. చదువుకున్న వాళ్ళైతే నేను హాస్టల్లో పని చేస్తా. మీరు చాలా మంది నీ అంటే అమ్మాయిలు ఉండ్రు, పెళ్లి కాలేదు, వేస్ట్, చాలా వేస్ట్. బోర్ వస్తుంది అన్నతో మాట్లాడుతుంటే. లేదు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చెప్పే పాయింట్స్ అన్ని అసలు ఎంత కరెక్ట్ గా చెప్తున్నారు అని అంటే, నేను పొద్దున నుంచి ఒక 15 మందితో మాట్లాడొచ్చు. లైఫ్ గురించి ఎవరు ఇంత మంచి చెప్పలేరు, ఓట్ల గురించి ఇంత క్లియర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ప్రామిసెస్ చెప్తున్నా, ఒక ఓటు ఎంత ఇంపార్టెంటో, పైసలు తీసుకొని ఓటు వేస్తే అది ఎట్లుంటదో మీరు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దట్టు మీరు చదువుకోలేరని చెప్తున్నారు, కానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. చదవలేదు బేట, నేను అబద్ధం ఎందుకు, నేను చదవలేదు. కానీ ఓటు మాత్రం నేను ఎవరికి వేయ. 10 లక్షలు ఇస్తుండంటే నేను ఓటేయ, ఇట్లా వాళ్ళ ముంగటి ఇట్లా చింపేస్తా నేను. కానీ నేను ఓటేయ, ఎవరికి ఓటేయ. కావాలంటే నీకు ఓటు చూపెట్టమంటే ఇప్పుడే చూపిస్తాను. చూపియాలా నీకు ఓటు? నువ్వు నా ఓటు, నా ఆధార్ కార్డు, నా ట్రీట్మెంట్ అన్ని ఉస్మాని మొత్తం ఇప్పుడే చూపిస్తాను నీకు. బ్యాగ్లో ఇక్కడ ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి చూసావా. అవన్నీ తీసుకొని వస్తేనే నాకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు, లేకపోతే ట్రీట్మెంట్ చేయమన్నారు. ఒకవేళ నేను చచ్చిపోయినా కూడా మా అమ్మ నాన్న మీదకే, నా మొగడిది ఏం లేదు ఇందులో. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మా భర్తకు ఎవ్వరు ఏమీ అనొద్దు, నాకు అది ఒక్కటే కావాలి. ఇప్పుడు హ్యాపీగా అయితే హెల్త్ మంచిగానే ఉంది, అంతా సెట్ అయిపోయింది. ఇంకోసారి ఆలోచన మైండ్ వరకు తీసుకురాకండి. మంచి హస్బెండ్ అంటున్నారు, పిల్లలను చూసుకుంటే ఏదో ఇంకో కొన్ని రోజులు టైం తీసుకొని రెస్ట్ తీసుకొని తర్వాత మీ పని మీరు చూసుకోండి, మీ హస్బెండ్ పని మీరు చూసుకుంటారు. ఎవరైతే మీ చిన్న కొడుకు ఉందో వాడిని మంచి ఇప్పుడు నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాడిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి అట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని కూడా స్కూల్ పోయేటట్టు చేయండి. సరే బేటా, పొమ్మంటే నేను బోన్ అంటాడు బేటా. మీరు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి, నేనే ఆటోమేటిక్ గా నేను మీకు ఎట్లా కనెక్ట్ అయిపోయినానో మీరు అంతే మంచిగా చెప్పండి. లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఉంటే మీ దగ్గర ఇప్పుడు మీ బాబు ఉంటే ఒకసారి నా దగ్గర పంపియండి, నేను మాట్లాడితే ఒకసారి. ఏడ ఆడుతుండు వాడు, ఏడ ఆడుతుండో కానీ ఆడుతుండు. ఇప్పుడు ఇందాక ఇక్కడనే వచ్చిండు. నీకు కావాలంటే అన్ని నేను చూపిస్తా. ఇప్పుడు నాది ఓటు, ఆధార్ కార్డు, నాది దవాఖాన్ల చిట్టీలు అన్ని చూపిస్తాను నీకు. అవన్నీ తీసుకొస్తేనే నాకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు. మళ్ళా ఉస్మానియాలో మా ఆయన వదిలిపెట్టి మళ్ళా జైరాబాద్కి వెళ్ళి నా కొడుకు పెద్దోడు అవన్నీ తీసుకొని వచ్చిండు తెలుసా. అప్పుడు కానీ డాక్టర్ అమ్మ నన్ను పట్టించుకోలేదు, కానీ డాక్టర్ అమ్మ చాలా మంచిది, రూపాయి కూడా తీసుకోకుండా నాకు ట్రీట్మెంట్ చేసింది. నాకు చాలా మంది చెప్పిండు తెలుసా, అక్కడ డబ్బులతోటే పని అవుతుంది, లేకపోతే పని కాదు అని చెప్పిండ్రు. ఫస్ట్ టైం నేను హాస్పిటల్ పోవడం. ఒక నిమిషం మీ బాబుతో మాట్లాడ చిన్న ఒకసారి రారా. ఏ క్లాస్ రాను? 5th క్లాస్. 5th క్లాస్. ఏం పేరు నీ పేరు? శరత్ కుమార్. శరత్ కుమార్. ఏ స్కూల్? మణిప్రభు. ఎట్లా మీ మమ్మీ చదివిస్తుందా? చదివిస్తుంది. సతాయిస్తావు మీ మమ్మీని? మరి మీ మమ్మీ సూసైడ్ చేసుకుందంట చెప్పినావా? మమ్మీ అట్లా చేస్తే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అడిగినావు ఎప్పుడైనా? అడిగిన. ఏం చెప్పింది?
ఆ? ఇంకొకసారి చెయ్య అన్నది చేసిందా మళ్ళీ ఆ, చేయనని చెప్పిందా ఆ, ప్రామిస్ చేసుకో మీ మమ్మీతో ఇంకోసారి చేయొద్దని చెప్పు మీ మమ్మీకి చెప్పు మీ మమ్మీకి చెప్పు ఇంకోసారి మమ్మల్ని అట్లా ఒంటరిని చేయాలి అమ్మ నాన్న లేకుండా మమ్మల్ని పెంచొద్దని ప్రామిస్ చేసుకో మీ మమ్మీ దగ్గర చెయ్యను బేట ఎప్పుడు అసలు పనులు చేయను. ప్రామిస్ చేపించుకో మీ మమ్మీతో ఎంత పెద్ద కష్టం వచ్చి మీ మమ్మీని మంచిగా చూసుకుంటావు పెద్దనాక ఆ, ఎట్లా చూసుకుంటావు మంచిగా మంచిగా అంటే ఎట్లా చూసుకుంటావు పెద్ద ఇల్లు కట్టిస్తా పెద్ద ఇల్లు కట్టిస్తావు ఇంకా ఆ? ఇంకా మా మమ్మీకి పెద్ద కారు కొనిస్తా పెద్ద కారు పెద్ద ఇల్లు ఇంకా చూసినారా అంటే ఎంత మంచి కొడుకుండే ఎవరైనా చెప్తారా చెప్పండి ఇట్లా ఆ? మంచిగా చూసుకుంటా అయితే మీ మమ్మీని ఆ, పెద్దనాక ఎక్కువ దోస్తాన్ని చేయొద్దు ఓకేనా మంచిగా చదువుకోవాలి ఏమైతావు పెద్దనాక ఆ, ఆర్మీ ఆర్మీ అవుతావా ఆర్మీ కావాలని ఎందుకు అనిపించిందిరా ఆ? నేను ఎప్పటికీ ఆర్మీ కావాలని అనుకుంటా ఎందుకు నాకు ఆర్మీ అయితేనే ఇష్టం అవునా ఆ, పోలీస్ కావచ్చు కదా పోలీస్ గాను ఆర్మీ అయితే దేశంని కాపాడతా అమ్మా బాబోయ్ ఆంటీ ఇంత తెలివి ఉన్నోని పెట్టుకొని మీరు ఆ డిసిజన్ ఎట్లా తీసుకున్నారు అసలు ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్వాలేదు నా కొడుకుని మాత్రం చదివిస్తా. వీడిని చదివిస్తానో చదివియనో నాకు తెలియదు, మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ వాడిని మాత్రం పక్కా చదివిస్తా. మొత్తం ఇంగ్లీష్ మీడియం చదివిస్తా. థ్యాంక్ యూ ఆంటీ.